डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर। डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। अंडरवे ब्रिज के कामों की सुस्त रवि से सकारगान पल्ली और कोरमपेट के मुकामियों को मुश्किलात का सामना। मुकामियों ने हुकाम से मुतालबा किया कि अंडरवे ब्रिज के कामों को जल्द अज जल्द मुकम्मल किया जाए। तफसीलात के मुताबिक सकारगान पल्ली से कोरमपेट तक लोग बाकायदगी से सफर करते हैं, लेकिन 6 माह कबल रेलवे अंडर ब्रिज के कामों का आगाज किया गया, लेकिन ये तामीरी काम सुस्त रवि का शिकार है, जिसकी वजह से आवाम को 22 किलोमीटर का फासला तय करना पड़ रहा है। गंगापुर से कोरमपेट जरचला जाना पड़ रहा है, जबकि कोरमपेट और जरचले की आवाम को चिनाली जाना भी मुश्किल हो गया है और जो राहगीर इस रास्ते को इस्तेमाल कर रहे हैं वो रास्ता सही न होने की वजह से गिर रहे हैं और जख्मी हो रहे हैं। मुकामियों ने हुकाम से अपील की कि वो रेलवे अंडर ब्रिज के कामों की जल्द तकमील करे ताकि आवाम को राहत मिल सके। నా పేరు సత్తయ్య, కవరంపేట. అయితే మేము రైల్వే ట్రాక్ పక్కన నా పొలం ఉంది. ఆడికి టమాటాలు ఎత్తుకొస్తుంటే నేను కింద పడ్డాను. అక్కడ కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. అట్లా 4-5 మందికి అయింది అట్లే. కాకపోతే తొందరగా చేస్తే బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది చాలా రైల్వే ట్రాక్ గురించి. గవర్నమెంట్కి జర చెప్తున్నాం సార్ అని చెప్తాను సార్. మీరు తొందరగా చేసి మాకు దారి చూపాలి, తొందరగా పని అయిపోగొట్టుకోండి సార్. మీరు అందరూ వచ్చి చేస్తే బాగుంటుంది సార్. మీరు ఎమ్మెల్యే గారు అందరికీ క్షమించండి. అసలు పక్కనే ఇన్ని మాది బత్తాయి తోట ఉంది, నాకు 9 ఎకరాల పొలం ఉంది, పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది. రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. 6 నెలలు అవుతుంది ఈ వర్క్ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు దానికి చేస్తలేరు. పక్కకు వేరే మాకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా దారి అన్నా చూపిస్తారేమంటే అట్లా కూడా చూపిస్తలేరు. మేము రావాలంటే ఇంచుమించు 22 కిలోమీటర్లు, అంటే గంగాపూర్ నుంచి చిగురాన్పల్లికి వచ్చి మళ్ళీ రావాలి. ఇట్లా పోతే మాకు పక్కన 1 కిలోమీటర్ కాదు, ఇక్కడ పోతే ఈ గేటు దాటి మేము 1/2 కిలోమీటర్ పోతే మాతో వస్తుంది. దీనికోసమని 22 కిలోమీటర్లు మేము వెళ్ళవలసి వస్తుంది. వ్యవసాయం చేయాలంటే కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది. చాలా వరకు భూములు బీడు పెట్టుకున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు పండించిన పంటను తీసుకుపోవాలంటే మేము 22 కిలోమీటర్లు తీసుకుపోవాలంటే అవతల ఆటోడు 1000 రూపాయలు అడుగుతున్నాడు. మార్కెట్కి పోతే 100 రూపాయలు బాక్స్ అవుతుంది టమాటా. దానికి మేము ఎట్లా తీసుకుపోయి అంటే 900 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ ఇంటికి వెళ్ళి వేసుకోవాలా. ఈ పండించుకునే కంటే ఊరుకునడం ఇష్టం అనిపిస్తుంది, కానీ తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ పెద్దలు కానీ
దీని మీద స్పందించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు 3 ఫీట్ల రోడ్ అయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళైనా ఒక రోడ్డు పక్కకెళ్ళి మాకు రోడ్డు అనేది ఏర్పరిస్తే, మీరు అండర్ చేయకూడదని మా ఉద్దేశం కాదు, చేయండి, అది మా కోసమే, కానీ పక్కకెళ్ళి మాత్రం ప్రత్యామ్నాయంగా మాకు బాట ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు పవన్, పెద్దాయిరాల మాది. మేము ఇక్కడ కంపెనీకి పని చేస్తాం, కొల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో. రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా 6 నెలలు ఇప్పుడు బ్రిడ్జ్ స్టార్ట్ చేయక. ఇంకా మేము రాకపోకలు పెద్దాయిరాల నుంచి వస్తాం. అక్కడి నుంచి మాకు చాలా లేట్ అవుతుంది. ఒకసారి వస్తే నిన్న వస్తే మళ్ళీ ఇప్పుడు వరకు పని కాలేదు. ఇది మళ్ళీ 10 కిలోమీటర్ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాల్సి వస్తుంది. కావున ఇది తొందరగా పని చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కారంపేట జడ్చెల్ల. ఇక్కడ జరుగుతున్నటువంటి రైల్వే ట్రాకు కావచ్చు, ఇక్కడ ఎవరు చెప్పి స్టార్ట్ చేసిర్రు, వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా పని స్టార్ట్ చేసిర్రు. 6 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇక్కడ రైతులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంది. మా పొలంగిన రైల్వే ట్రాక్ ఇతలనే ఉంది. మేము వచ్చి పోవాలంటే గంగాపూర్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర కారంపేట సంత జరుగుతుంది శనివారం పూట. వాళ్ళు కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్ళి పెద్ద ఆదరాలు కావచ్చు, చిన్న ఆదరాలు కావచ్చు, ఇక్కడ ఉన్న సిగ్గిరాన్పల్లె కావచ్చు, ఇక్కడ గోపులాపూర్ కావచ్చు, గంగాపూర్ కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైన ఊర్లు దగ్గర ఒక 7-8 దాకా ఊళ్ళు ఉంటాయి. ఆ ఊరు వాళ్ళు మొత్తం ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోయి బండ్ల మీద కానీ ఇలా ఆటో కానీ రిక్షా కానీ ఇళ్ళకెళ్ళి పోయి తెచ్చుకునే సౌలత్ ఉంటుంది. కంపెనీకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందించాలి. ఎందుకంటే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి ఒకరోజు చూసింది చేసింది లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేసి. మొన్న ఒక రైతు ఇళ్ళకెళ్ళి టమాటా తీసుకోకపోతుంటే టమాటా బాక్స్ ఎత్తుకొని అవతలకి వెళ్తుంటే ఇక్కడే కింద పడ్డాడు. ఆయన కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. సత్తయ్య అనేసి ఆయన కొడుకైతను చదువుకునే పిల్లగానికి నేను తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయం చేయించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామన్నారు, కానీ ఇంతవరకు చాలామంది రైతులు మొత్తం బీడు పెట్టుకున్నారు. పొలాలు మొత్తం ఎవరు చేస్తలేరు. అవతలికి ఇతలు పోనీకి రానికి రాకుండా ఉంది. ఆల్టర్నేట్గా ఏదన్నా చేసి ఎమ్మెల్యే స్పందించి మన జడ్చెల్ల ఎమ్మెల్యే గారు ఇక్కడ మాచారం ఉంది, మాచారం దగ్గర ఒక కట్ట ఉంటుంది, దానిపైన ఒక రోడ్డు టెంపరీ రోడ్ వేసిరు. వీళ్ళే మట్టి చెప్పంగా మట్టి వేసిర్రు. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేట్గా చేయమని చెప్తే వాళ్ళు చేయకుండా అక్కడ మాచారం దగ్గర వేసిర్రు. ఆ మాచారం దగ్గర కరెక్ట్ లేదు. సిగ్రాన్పల్లె వాళ్ళు పోయి రావాలంటే 20 మంది కింద పడ్డారు వర్షాకాలంలో. అదేవిధంగా ఇక్కడ పూల కింద అని ఉంటుంది, ఆడ మొత్తం వర్షం వస్తే మొత్తం జామ్ అయిపోతాయి నీళ్ళు. ఇప్పుడు జాతర వస్తుంది, మన గంగాపూర్ జాతర వస్తుంది. ఆ జాతర వస్తే ఇక్కడ మన నవపేటకి వెళ్ళి రావాలి పబ్లిక్. నవపేట అవతలకి వెళ్ళి వస్తారు గంగాపురం చెన్నకేశ్వర స్వామి దర్శించుకోవడానికి. ఎడ్ల బండ్ల మీద వారం రోజుల ముందే వచ్చి వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. అదే ఇక్కడ మన బ్రిడ్జి అవుతుంది, ఏది మన సిగ్నల్ గడ్డ దగ్గర. స్కూల్ వాళ్ళకి ఇబ్బంది, కంపెనీ వాళ్ళకి ఇబ్బంది, ఎంప్లాయీస్కి ఇబ్బంది, ప్రతి ఒక్కరికి ఇబ్బంది. మార్కెట్ ఉంది, పెద్ద మార్కెట్ ఉంది. రైతులు పండించి తీసుకుపోవాలని కానీ ఇబ్బందికరంగా ఉంది. దీనిపైన వెంబడే మన జడ్చెల్ల అనిరుద్ రెడ్డి గారు స్పందించి దీనిపైన రైతులకు న్యాయం చేశాడనేసి సమూహంగా తెలియజేస్తున్నా. దగ్గరికి మాసారానికి వెళ్ళి మాకు తోవ ఇబ్బందిగా ఉంది. చెరువు కట్ట మీదకి వెళ్ళి అవతలికి పోవడానికి మట్టి పోస్తే మాకు జర సహకార్యంగా ఉంటుంది. ఇప్పుడు గంగాపూర్కి వెళ్ళి తిరిగిపోవాలంటే 20 కిలోమీటర్ల పైన అవుతుంది. అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాలేజీకి పోయే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోవాలంటే మాకు దారి ఎక్కడ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి తొందరగా దీని నిర్ణయం తీసుకొని మాకు తోవ చేస్తే బాగుండని నాదొక మనవిగా కోరుకుంటున్నాను. ఇక్కడనే మా బావి దగ్గరికి వెళ్తుంటే మా నాన్న ఇట్లా కింద పడ్డాడు. ఈ బాట వల్ల ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం. దాన్ని జర తొందరగా చేస్తే, లేదంటే ఇట్లా సపరేట్ బాటనన్నా చేయండి. బండి పోవడానికన్నా ఇబ్బంది లేకుండా జర మంచిగా ఉంటుంది. జర దాని గురించి ఆలోచించి తొందర వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జర రైతులకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి అతుల బండి పెట్టి దానికి రావాల్సి వస్తుంది. అతుల బండి పెట్రోల్ ఖర్చు ఇవన్నీ ఇబ్బందులు చాలా అవుతున్నాయి మాకు. ఏమైనా టమాటాలకి ఏమైనా తేవాలన్నా ఇబ్బంది చాలా అవుతుంది. నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏమైనా ఇబ్బంది ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా చాలా కష్టమవుతుంది ఇట్లయితే. థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.